కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడం వెనుక కాంగ్రెస్ నేతల హస్తముందేమోనని అనుమానాలు వ్యక్తం చేసిన కేటీఆర్పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్ అయ్యారు. తండ్రి చాటు బిడ్డ నోటికొచ్చినట్లుగా మాట్లాడడం సరికాదన్నారు. కాళేశ్వరం పేరుతో ప్రజలపై భారం మోపారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల అరాచకం మీదనే ఉంది. మేడిగడ్డలో జరిగింది కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులే చేయించిండ్రు అనేది నా అనుమానం. నేను పబ్లిక్గా ఇదివరకు చెప్పినా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. కాంగ్రెస్ నాయకులు ఆ ప్రాంతంలో ఉండే మాజీ నక్సలైట్లు, మాజీ గతంలో తీవ్రవాదులతో పనిచేసిన వాళ్లకు ఇందులో హస్తం ఉందనేది నా అనుమానం. ఆ యాంగిల్లో మేము విచారణ జరిపించి ఉండాలి. కానీ అప్పుడు ఎలక్షన్లు అప్పటికే పీక్లో ఉన్నాయి, మేము చేయలేదు. ఈ ప్రభుత్వం అన్నా చేస్తుందేమో చూద్దాం. 100% చెప్తున్నా, ఏదో చేశారు. ఎందుకంటే 28 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ తట్టుకున్న మేడిగడ్డ, 28 లక్షలు 2022లో తట్టుకున్న మేడిగడ్డ ఏ ఫ్లడ్ లేనప్పుడు అక్టోబర్లో సడన్గా ఎందుకు కుంగిపోతుంది బ్రదర్? పిచ్చిమారా సినిమా ఉండే పాతకాలంలో, దాంట్లో ఆయన సరిపోతాడు. ఆయన మాట్లాడే ముందు ప్రతిపక్ష నాయకుడు కాకుండా తండ్రి చాటున బిడ్డగా నువ్వు మాట్లాడే దాంట్లో కొంత పస ఉండాలి. రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి గారు కానీ, మేము కానీ ప్రజాస్వామ్యం నమ్ముకున్న వ్యక్తులము, సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకున్న వ్యక్తులము. ఎక్కడ దాక్కున్నట్టు ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ నిర్బంధించారని అడుగుతా ఉన్న కేటీఆర్ని. ఎందుకు కేసీఆర్ బయటకు వస్తలేరు? ఎందుకు కేసీఆర్ని మీరు నిర్బంధం చేశారు? అంటే మీ రాజకీయాల కోసం ఒక ప్రతిపక్ష నాయకుడు నిర్బంధించి మీరు రాజకీయాలు చేస్తున్నారని నేను ఆరోపిస్తూ ఉన్నా. ఇవాళ ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు దాన్ని నిర్వహించలేకపోతున్నారు. అందుకే మీకు 0 సీట్లు ఇచ్చారు పార్లమెంట్లో.